అదే కదా. మేము కూడా చాలా ఉంది ఏంటి మేము చేయలేని పథకాలన్నీ కూడా ఎందుకు కూడా మేము హోర్డింగ్స్ అన్ని పెట్టుకోవడం ఈ పథకాలు. ఈరోజు డిఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది, ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి డిఎస్పీ గారికి కంప్లైంట్లో కారణం ఏంటంటే, ఏదైతే నర్సీపట్నంలో ఒక 3 చోట్ల మా మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ రెడ్డి గారి మీద ఒక తప్పుడు ప్రచారం చేస్తూ హోర్డింగ్స్ 3 చోట్ల పెట్టారు. ఒకటి పెద్దబెడ్డపల్లిలో, ఒకటి మంగిలాల దగ్గర, ఒకటి మూడోదేమో క్లబ్ సిటీ క్లబ్ దగ్గర, ఒకటి 3 కూడా పెట్టి ఏంటంటే 5 ఏళ్లలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు, 0 జగన్ అని చెప్పి ఈ విధంగా హోర్డింగ్స్ ఏదోలాగా హోర్డింగ్స్ పెట్టి తాపత్రయపడుతున్నారు ఈ పార్టీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం వాళ్ళు. నేను ఒకటే చెప్తాను ఏంటంటే, ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన 4 నెలల్లోనే సుమారుగా 1,35,000 ఉద్యోగాలు గ్రామ వార్డు వాలంటీర్లు ఇచ్చారు. ఇంకంతా అన్నీ ఒకేసారి 4 నెలలు అంత ఇవ్వలేదు. వీళ్ళంతసేపు ఏంటంటే డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు, డిఎస్సిలో 16,000 మీద ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి గొప్పగా చెప్తున్నారు. అయితే మేము మొన్నటి వరకు మేము ఉద్యమాలు చేసేది కూడా ఏంటంటే, ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అన్ని ప్రతిదీ కూడా ఆధారాలతో సహా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా జరిగినాయో క్లియర్గా అన్ని చెప్పడం జరిగింది. జీవోలు ఏ విధంగా మార్చారో అన్నీ కూడా చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్పేది, ఎవరైతే డిఎస్సిలో అక్రమంగా ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళ మీద మా పోరాటం తప్ప, సక్రమంగా వచ్చిన ఉద్యోగాల మీద మా పోరాటం కాదు. ఎవరైతే అక్రమంగా మరి ఏ స్పోర్ట్స్ కోటాలో మరి అన్నీ కూడా ఓన్లీ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలు పొందారో వాళ్ళ మీద మా పోరాటం. దానికి మేము ఈ పోరాటాలు చేస్తే ఈరోజు దీనికి కౌంటర్గా ఒక 3 చోట్ల మన నర్సీపట్నంలో ఈ హోర్డింగ్స్ పెట్టారు. అంటే ఏమీ కూడా ఇవ్వలేదు అనేది మరి పెట్టడం జరిగింది.